ఆచి చికెన్ మసాలా. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల తీరుపై బుచ్చిపాలెం వాటర్ స్కీమ్ నిర్వాహకులు పరుచూరి నాని అసహనం వ్యక్తం చేశారు. బుచ్చిపాలెం నుంచి 14 గ్రామాలకు నిత్యం శుద్ధ జలాలను అందిస్తుంటే కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 9 నెలల నుంచి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తాగునీరు అందిస్తున్నామని, టెండర్ దక్కకపోవడంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చిపాలెం అభివృద్ధిని నిరంతరం అడ్డుపడి ఆటంకాలు సృష్టిస్తున్నారని పరుచూరి నాని వాపోయారు. జూన్ 11 తారీఖు నుంచి జలజీవన త్రాగునీరు సరఫరా ప్రాజెక్టు మేము టెండర్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్రాగునీరు, సాగునీరు. భాష్యం ప్రవీణ్ గారి సహకారంతో త్రాగునీరు సరఫరా చేసే అవకాశం మాకు ఇచ్చారు. 2 మండలాలు, అమరావతి మండలము, పెదకూరుపాడు మండలం గాను, అమరావతి మండలంలో 5 గ్రామాలు, పెదకూరుపాడు మండలంలో 14 గ్రామాలకి నిత్యం నీరు సరఫరా చేయాలి అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీని నిమిత్తం గత ప్రభుత్వంలో ఆల్టర్నేట్ డేస్ కానీ లేదంటే రిపేర్కి వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కానీ జరిగింది. మా దగ్గరకు వచ్చిన కాడి నుంచి ఈ సమస్యలను తెలుసుకుని ఆల్టర్నేట్ డేస్లో వాటర్ వెళ్ళే సమస్య లేదు. రోజు ఖచ్చితంగా ప్రతి గ్రామం నీళ్లు సరఫరా చేయాల్సింది. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే వారి సమస్యలు సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ చూసుకోవాలనే ఈ జలజీవన స్రవంతి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మేము గ్రామాల వరకు ఖచ్చితంగా నీళ్లు సప్లై చేస్తున్నాము. మాకు వచ్చిన ఈ 9 నెలల వ్యవధిలో అక్కడక్కడ రిపేర్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు మేము దాన్ని చేసుకుంటూ వస్తున్నాం, ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ మధ్య భాష్యం ప్రవీణ్ గారు రోడ్ల మీద ఒక యుద్ధం ప్రకటించినట్టుగా ఎక్కడికక్కడ నియోజకవర్గంలో రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు, కల్వర్ట్లు రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రిపేర్ చేసుకునే క్రమంలో పైపులు అనేవి డ్యామేజ్ అవుతున్నాయి, లీక్లు అవుతున్నాయి. ఆ లీక్ అయ్యే క్రమంలో ఒక రోడ్డు వేయడానికి 3 రోజులు పడుతుంది, ఒక రోడ్డు వేయడానికి 10 రోజులు పడుతుంది. ఈ 10 రోజుల క్రమంలో రోడ్లు రిపేర్ అవ్వండి, రోడ్లు కంప్లీట్ అవ్వండి, మేమైతే పైప్ లైన్ రిపేర్ చేయలేము. అది అందరికీ తెలిసిందే. దాని క్రమంలో ఎక్కడైనా ఏదైనా ఒక గ్రామానికి వారం రోజుల నుంచి 3 రోజుల్లోపు, 3 రోజుల నుంచి 5 రోజుల్లోపు వాటర్ ఆగునమాట వాస్తవం. ఆ రోడ్లు కంప్లీట్ అయిపోగానే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తున్నాం, ముందుకెళ్తున్నాము. వాటర్ ప్రతి గ్రామానికి సప్లై చేస్తున్నాము. అయితే ఈ విచారణ మేమేదో చెప్పేవాళ్ళం కాకుండా గ్రామాల్లో కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు అన్నది మా మనవి. అయితే జనాలను అమాయకులు అనుకుని ఏదో అవాకులు చవాకులు వదిలేసి మా మీద మాట వదిలేసి మేము ఒక అసమర్థతంగా నడుపుతున్నామని చూపించే ప్రయత్నాలు కొంతమంది మాత్రమే చేస్తున్నారు.